లోకల్ టాక్. హాయ్ హలో వెల్కమ్ టు లోకల్ టాక్. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఎమ్మెల్యేలుగా గెలిచిన తర్వాత ప్రజల కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? నియోజకవర్గాన్ని ఎంతవరకు అభివృద్ధి పదంలో నడిపించారు? అధికారంలో ఉన్నాం కదా అని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారా? ఎవరి పనితీరు ఎలా ఉందో నియోజకవర్గాల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలో జనరల్ కేటగిరీలో ఉరవకొండ నియోజకవర్గం. ఉరవకొండ నుంచి 2024లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ అయితే గెలుపొందడం జరిగింది. ఇక వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డిపై 21,704 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక 2019 విషయానికి వస్తే 2019లో టీడీపీ నుంచి పయ్యావుల కేశవ్ గెలుపొందారు. వైసీపీ అభ్యర్థి వై విశ్వేశ్వరరెడ్డిపై 2,132 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇక 2014 అంశానికి వస్తే 2014లో వైసీపీ నుంచి వై విశ్వేశ్వరరెడ్డి అయితే గెలుపొందడం జరిగింది. టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్పై 2,275 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. అదేవిధంగా 2004 నుంచి జరిగిన 5 ఎన్నికల్లో కూడా 4 సార్లు పయ్యావులైతే గెలుపొందడం జరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్ బలాలు బలహీనతలు చూసే ముందు ఆయన గురించి ఒక చిన్న ఏవి చూద్దాం. అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామంలో 1965లో పయ్యావుల కేశవ్ జన్మించారు. మంత్రి పయ్యావుల ఎంబీఏ చదివారు. ఆయన తన 29 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1994 నుంచి 2024 వరకు 7 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999, 2014 ఎన్నికల్లో మాత్రమే ఓటమి పాలయ్యారు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగుదేశం పార్టీలో చేరిన పయ్యావుల అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ బలాలు చూద్దాం ఇప్పుడు. 1994 నుంచి 2024 వరకు కూడా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. నిజంగా ఇదొక మంచి బలమని అనుకోవాలి. ఇక అదేవిధంగా 1994, 2014 ఎన్నికల్లో మాత్రమే, అంటే 2 సార్లు మాత్రమే ఓటమి పాలు జరిగింది. సో ఆ 2 సంవత్సరాలు మాత్రం ఓడిపోవడం జరిగింది. అంతేకాకుండా ఇక ఉరవకొండలో పయ్యావుల కేశవ్కు గ్రామ స్థాయి నుంచి కూడా బలమైన క్యాడర్ ఉంది. ఇది కూడా నిజమైన ఒక బలమని అనుకోవాలి. దీని ద్వారానే విజయం సాధిస్తున్నారని అనుకోవాలి. క్యాడర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ గ్రామ స్థాయి నుంచి కూడా ఈ బలమైన క్యాడర్ ఉండడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఇక అదేవిధంగా ఉరవకొండతో పాటుగా పలు మండలాల్లో కూడా 30 ఏళ్ల తాగునీటి సమస్యకు పయ్యావులైతే చెక్ పెట్టారు. సో 30 ఏళ్ల తాగునీటి సమస్య అంటే చిన్న సమస్య అయితే కాదు. తాగునీటి సమస్య ఉన్న చోట చెక్ పెట్టడం అనేది చాలా మంచి పరిణామం. అక్కడున్న ప్రజలు కూడా చాలా సూచకం లాంటిదన్నమాట. ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రజలను ఆకర్షించడం కూడా చాలా తేలికైన అంశం అని అనుకోవాలి. సో ఇది ఒక బలం కింద వస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక గ్రామాలకు బీటీ రోడ్లు, చెరువులకు నీళ్లు తరలింపు. అంటే గ్రామాలకు సంబంధించి రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో ఆ గ్రామాలకు సంబంధించి బీటీ రోడ్లను ఏర్పాటు చేయడం, చెరువులకు నీళ్లు తరలింపు చేయడం చాలా మంచి శుభ పరిణామం. ఇది కూడా బలాల్లో చేరింది కాబట్టి ఇది ఒక బలం కిందే మనం సూచించాలి.